నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ రోజు 7వ రోజు అమ్మవారికి పుష్పాలంకరణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ రోజు అమ్మవారికి సమర్పిస్తున్న కమలం పూలు, సన్నజాజులు, గులాబీ పూలు వంటి పూలతో అభిషేకం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ అధికారులు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సిననాయక్ మరియు ఆలయ అర్చకులు, బోర్డు మెంబర్లతో సహా పాల్గొనడం జరిగింది. ఇంతటి మహత్తరమైన పాలాభిషేక మహోత్సవాన్ని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు ఆరోగ్యంపై ప్రజలు చైతన్యం కల్పించే లక్ష్యంతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. వేగవంతమైన జీవితంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని చిత్రాలను ప్రదర్శించి సందేశం ఇచ్చారు. వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా ఎక్కువగా మంచినీళ్లు త్రాగాలని విద్యార్థులకు సూచించారు. నగరంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహిస్తూ పలకరించిన ప్రజలకు ఆరోగ్య పరిరక్షణపై వివిధ సూచనలు అందించారు. అందరికీ నమస్కారం బాబు. ఇక్కడ మార్కెట్ లో ఉన్న వాళ్ళందరికీ పిల్లలు దేవనగర్ బిఎస్సీ నర్సింగ్ సో వాళ్ళందరికీ సౌండ్ పొల్యూషన్ జబ్బులు వస్తాయి, వాటి కోసం వివరించడానికి వచ్చారు. సో ఇక్కడ ముఖ్యంగా సమ్మర్ వస్తుంది కాబట్టి మీ అందరూ కూడాను డీహైడ్రేషన్ అనే ఒక ఇబ్బందికరమైన పరిస్థితి చూస్తారు. ఎందుకంటే మిమ్మల్ని మీరు రోగాలు బారి పడకుండా కాపాడుకోండి. అలాగే చేతులు కడుక్కోవడం లాంటి మంచి పనులతోటి మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉంటది. సో ఇక్కడ దోమల వల్ల వైబ్రేట్ చేయడం అంటే మీ చెవి లోపల ఇంకేమైనా చెప్తే చెప్పండి. వాటర్ బాటిల్స్ కంపల్సరీ తీసుకోవాలి. ప్రోగ్రామ్ ఆఫీసరు అలాగే మన గవర్నమెంట్ వారు స్వచ్ఛాంధ్ర తరఫున ప్రజలందరికీ కూడా అవేర్నెస్ కోసమని మమ్మల్ని హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున కొన్ని బిఎస్సీ నర్సింగ్ 5th సెమ్ చదువుతున్న గవర్నమెంట్ కాలేజీ స్టూడెంట్స్ రకరకాల చార్ట్స్ అలాగే స్లోగన్స్ అన్ని ప్రిపేర్ చేసి ప్రజలలో ఒక మంచి అవగాహన తీసుకురావడానికి వచ్చారు. సో శబ్ద కాలుష్యము, అలాగే నీటి వల్ల వచ్చే ఇబ్బందులు, గాలి వల్ల వచ్చే ఇబ్బందులు, వీటి అన్నిటికంటే ముఖ్యంగా రేడియేషన్ వల్ల అంటే సెల్ ఫోన్స్ లాంటివి ఉపయోగించడం వల్ల వచ్చే ఇబ్బందులు, ఇవన్నీ కూడాను వీళ్ళందరికీ కూడా అంటే మార్కెట్, ఆర్టీసీ కాంప్లెక్స్ ఇలాంటివి ఎక్కువ జన సమూహం ఉన్న ఏరియాలో వాళ్ళకి దీని మీద అవగాహన కల్పించే ఆలోచనలో మా ఫ్యాకల్టీ మాధవి మేడము అలాగే దుర్గా మేడము మేమందరం కలిసిగట్టుగా స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేస్తూ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో వాళ్ళకి సంబంధించిన అన్ని కూడాను అంటే మనకి శబ్ద కాలుష్యం ఇవన్నీ ఆల్మోస్ట్ 2-3 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడాను ముఖ్యంగా ఎన్ఎస్ఎస్ అనే ఒక యూనిట్ ద్వారా పిల్లలు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ కింద ప్రజల మధ్యలోకి మమైకమయ్యి ప్రతి విషయంలో హెల్త్ పరంగా అవగాహన కల్పిస్తున్నారు. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి గవర్నమెంట్ వారు ఇచ్చిన స్వచ్ఛాంధ్ర తరఫున ప్రతి 3వ శనివారము శుభ్రత గురించి, పరిశుభ్రత, అలాగనే హెల్త్ కు సంబంధించి సో డ్రైనేజ్ సిస్టమ్స్ ఇవన్నీ వాటి మీద ఒక మంచి అవగాహన కల్పించమని చెప్పారు మాకు. సో ఆల్రెడీ మా పిల్లలు చెప్తున్నారు, ఇంకా చెప్తూనే ఉంటారు. ఈ విషయాన్ని మార్కెటే కాదు, పెడన
మన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ డిసిసిబి ఉద్యోగులు వేతన సవరణ అమలు కోరుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు. జాయింట్ ఫోరం ఆఫ్ డిసిసిబి ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భోజన విరమణ సమయంలో బ్యాడ్జీలు ధరించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీఎస్ రవికుమార్ మాట్లాడుతూ వేతన సవరణ అమలులో జరుగుతున్న జాప్యానికి నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఏప్రిల్ 8 వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని, అయినా ప్రభుత్వం స్పందించకపోతే ఏప్రిల్ 13న విజయవాడలో రాష్ట్ర స్థాయి సమ్మె ధర్నా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. దాని గురించి మనందరం కూడా కానీ వేతన సవరణ కమిటీ ఏదైతే ఉందో అది క్రియేట్ చేస్తున్న అడ్డంకులకు వ్యతిరేకంగా మనం ఈరోజు ఎంతగా అనేది ఒక నాలెడ్జ్ లేదు. మీటింగ్ పెట్టాము, కొంతమంది అటెండ్ అయ్యారు, కొంతమంది అటెండ్ అవ్వలేదు. నేను సింపుల్గా రెండే మాటలు చెప్తాను. ఐబీఐ సెటిల్మెంట్ అయిపోయింది. దాని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఎక్స్పెక్టేషన్ ఆల్సో గెటింగ్ సేమ్ ఛాలెంజ్, సేమ్ స్కేల్ కాదు. అందుకనే ఈరోజు ఎంతో డెమాన్స్ట్రేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జీఎం గారు, ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ అటెండ్ అయ్యారు. Employees we demand. We demand. We demand. Wage revision for DCCB employees we demand. We demand. We demand. Wage revision for DCCB employees we demand. We demand. Fight. We will 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 fight. We want justice. 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 We want fair wages. We want వేజ్ రివిజన్స్ అనేవి 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. అదేవిధంగా 1/11/2022 నుంచి నూతన వేతన సవరణ అమల్లోకి రావాల్సిన అవసరం ఉంది. కానీ 40 నెలలు పూర్తవుతున్న ఆ వేతన సవరణ పూర్తి చేయకుండా కాలయాపన జరుగుతుంది. కమిటీ వేసినప్పటికీ ఆ కమిటీలో సరైన చర్చలు జరగకపోవడం, జిల్లాల పరిస్థితులు బాగాలేదు, బ్యాంకుల పరిస్థితులు బాగాలేదు అని చెప్తున్నారు కమిటీస్. ఈ సందర్భంగా మీడియా ముఖంగా మేము తెలియజేయాలనుకున్నది ఒకటే, రాష్ట్ర ప్రభుత్వాలు సాధారణ ప్రజానికానికి గవర్నమెంట్ స్పాన్సర్ స్కీమ్స్ ఇప్పించడం జరుగుతుంది. కమర్షియల్ బ్యాంకుల ద్వారా కాకుండా, రాష్ట్ర సహకార బ్యాంకు ద్వారా కాకుండా 13 జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల నుండి 1200 కోట్ల రూపాయలు వివిధ పథకాల కింద జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల నుంచి లోన్ల రూపంలో మంజూరు చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆ 1200 కోట్ల రూపాయల్లో 500 కోట్ల రూపాయలు రాని బకాయిలుగా మారాయి. ఈరోజు బ్యాంకుల పరిస్థితి బాగాలేదు అని అంటే ఆందోళన కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తాం. త్వరలో ఏప్రిల్ 3వ తేదీ వరకు ఈ నిరసనతో బ్యాడ్జీలు ధరించి డెమాన్స్ట్రేషన్స్ చేయాలనుకున్నాం. ఏప్రిల్ 4వ తేదీ నుంచి విజయవాడలో ఆప్కాబ్ కేంద్ర కార్యాలయం ముందు రోజుకు 2-3 జిల్లాల వారీగా ఏప్రిల్ 8వ తేదీ వరకు ఆప్కాబ్ కేంద్ర కార్యాలయం ముందు నిరసన ప్రదర్శనలు ఇవ్వడం జరుగుతుంది. అప్పటికి కూడా ఇంకా వేతన సవరణపై సానుకూల నిర్ణయం రాకపోతే ఏప్రిల్ 13వ తేదీ రాష్ట్ర స్థాయి సమ్మె మరియు ధర్నా కార్యక్రమాన్ని విజయవాడలో ఏర్పాటు చేసుకున్నాం. అప్పటికి కూడా రాకపోతే భవిష్యత్ కార్యాచరణని నిరవధిక సమ్మె ద్వారా ఇంకా తీవ్రతరం చేయడం జరుగుతుందని కూడా మీడియా ముఖంగా మేము అందరం తెలియజేస్తున్నాం. ప్రభుత్వం దృష్టికి చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాం. అంటే జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఉద్యోగుల వేతన సవరణ అనేది ఒక అటానమస్ బాడీ కాబట్టి మేనేజ్మెంట్స్ అసోసియేషన్ ద్వారానే జరుగుతుంది, ప్రభుత్వం ద్వారా కాకుండా. అదేవిధంగా కృష్ణా జిల్లా గుడివాడ వికేఆర్ అండ్ విఎన్బి ఇంజనీరింగ్ కళాశాలలో 18వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్ డి కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పట్టుదలతో కృషి చేస్తే నిరుద్యోగ సమస్య ఉండదన్నారు. జేఎన్టీయూకి ఆశయాలకు అనుగుణంగా వికేఆర్ అండ్ విఎన్బి ఇంజనీరింగ్ కళాశాల అత్యుత్తమ సాంకేతిక విద్యను, ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు రచిత పథకాలు, జ్ఞాపికలను మరియు ప్రశంసా పత్రాలను బహుకరించారు.
పేరు డాక్టర్ ప్రసాదరావు, ప్రిన్సిపాల్ వికేఆర్బిఎన్బి ఇంజనీరింగ్ కాలేజ్ గుడివాడ. ఈరోజు మేము 18th యాన్యువల్ డే సెలబ్రేషన్స్ మేము చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. దానికి మన చీఫ్ గెస్ట్గా శ్రీ డి కిరణ్ కుమార్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఈయన విజయవాడ ఎస్పీటీఐ చీఫ్. సో వీరు రావటం మా కాలేజీ చాలా గర్వకారణంగా ఉంది. ఇంకా ఏంటంటే వీరు మా అల్యూమిని కూడా డిప్లొమా, వీరు మా వికేఆర్బిఎన్బి పాలిటెక్నిక్లో చదివి చాలా ఉన్నత స్థితికి వచ్చారు. సో వారి అభిప్రాయాలు, వారి ఎక్స్పీరియన్సెస్ మా స్టూడెంట్స్కి షేర్ చేయడానికి ఇవాళ మంచి టైము. అందుకని మేము కిరణ్ గారిని మేము చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేయటం జరిగింది. అలానే ఈ యాన్యువల్ డే సందర్భంగా మేము కల్చరల్ ఈవెంట్స్, చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలానే ఇంకా లాస్ట్ అకాడమిక్ ఇయర్లో వచ్చిన అకాడమిక్ టాపర్స్కి ఈరోజు మేము బహుమతి ప్రదానం చేయడం జరిగింది. అలానే కో-కరిక్యులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసిన మా స్టూడెంట్స్ని ఈ సందర్భంగా మేము ఘనంగా సన్మానించాము. సో ఈ అందరికీ సహకరించిన మా మేనేజ్మెంట్ వారికి కృతజ్ఞతలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు కిరణ్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్ ఎస్టీపీఐ. సో చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేసినందుకు ముందుగా మేనేజ్మెంట్కి, అలాగే ప్రిన్సిపల్ గారికి అందరికీ ధన్యవాదాలు. అండ్ మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు ది 18th anniversary of the college. I wish many more years to grow in the success in the similar manner. And I thought this college will bring more and more cultural activities. And recently they are giving a presentation. In that also they are encouraging the students in the social activities like blood donations, the NSS programs. They are conducting in a good manner. So ఈ కాలేజ్ మిగతా కాలేజీలతో పాటు కాంపిటేటివ్గా వెళ్తూ నెంబర్ 1 ఉన్న కాలేజెస్తో పాటు ఈక్వల్గా ఉందని నేను చెప్తున్నాను. బికాజ్ నేను వేరు కాలేజెస్కి అటెండ్ అవుతూ ఉంటాను కాబట్టి. సో వాళ్ళు ఎలా గ్రో అయ్యారో మన గుడివాడ నుంచి కూడా ఈ కాలేజ్ పిల్లలు అంతే గ్రో అవ్వాలని కోరుకుంటున్నాను. కృష్ణా జిల్లా గుడివాడ మండలం పరిషత్ కార్యాలయం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ జీవై విష్ణుప్రసాద్, డిప్యూటీ ఎంపీడీఓలు జడ్పీటీసీ రామకృష్ణ, ఎంపీపీ గద్దె పుష్పరాణి, ఎంపీటీసీలు, గ్రామ సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ముఖ్యంగా తాగునీటి పారిశుద్ధ్య సమస్యలు రాకుండా చూడటం, మే 1 నుండి కొత్త స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతున్న వికసిత్ భారత్ జీ యాక్ట్ గురించి, ఏప్రిల్ 2వ తారీఖు నుండి కొత్తగా ప్రత్యేక అధికారుల పాలన ఇంప్లిమెంట్ అవుతున్నందున కార్యదర్శులందరూ చిత్తశుద్ధితో కలిసికట్టుగా పనిచేయాలన్నారు. అనంతరం సర్పంచ్లకు సన్మానం నిర్వహించారు. పంచాయతీకి ఒకటి ఎంతమంది ఉన్నా ఇస్తారు, ఇబ్బంది. తర్వాత సైకిల్ ఒకటి వచ్చినాయి, మోటార్ సైకిల్స్ బస్సు సబ్సిడీ పోలే. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? 35 కిలోమీటర్ల వరకు వస్తుంది. మాకు 45 చెప్పారు, 35 కిలోమీటర్లు మాకు చెప్పలేదు. మాకు ఒకసారి అందరి అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ మండల పరిషత్ కార్యాలయం సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం అయింది. సదరు సమావేశంలో ముఖ్యంగా త్రాగునీరు, పారిశుద్ధ్యం, అదేవిధంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా అది 1 మే నెల 1వ తారీఖు నుంచి కొత్త స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. అదే వికసిత్ భారత్ జీ యాక్ట్. అదేవిధంగా మనకి విలేజెస్లో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్రాగునీరుకి అందరూ పంచాయతీ సర్పంచులకిను కార్యదర్శులకు కూడా తగు సూచనలు ఇవ్వడం అయింది. అదేవిధంగా రాబోయే వేసవికాలంలో దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్ చేసుకుని ఎటువంటి ఆరోగ్యకరమైన అనారోగ్యకరమైన ఇవి లేకుండా చూడాలని చెప్పేసి
మన డాక్టర్ గారితో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పశు వైద్యశాల డాక్టర్ గారు కూడా వారి యొక్క సూచనలు కూడా ఇచ్చారు. రాబోయే వేసవికాలంలో పశువులు ఎట్లా పెంచాలి ఏంటనే విషయం కూడా ఇవ్వడం జరిగింది. మనకి ఆ 2వ తారీఖు నుంచి కొత్తగా 2/4/2026 నుండి ప్రత్యేక అధికారులు పాలన ఇంప్లిమెంట్ అవుతుంది 3వ తారీఖు నుంచి. అది కూడా దృష్టిలో పెట్టుకుని అందరూ పంచాయతీ కార్యదర్శులు కూడా చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పేసి, అదేవిధంగా మండలాధికారులు కూడా మండలానికి అభివృద్ధికి తోడ్పడాలని కోరుకోవడం జరిగింది. ఆ సదరు సమావేశంలో అన్ని విషయాలు కూడా కూలంకషంగా చర్చించి తగు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది మరొకసారి వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆరోగ్య గుడివాడ నిర్మాణంలో మనందరం భాగస్వామ్యం అవుదామని ఎమ్మెల్యే వెనిగళ్ల రాము అన్నారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రజలు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు వైద్యాధికారులు, టెక్నీషియన్లు, సిబ్బందితో ఎమ్మెల్యే రివ్యూ సమావేశం నిర్వహించారు. ఆసుపత్రిలో అందిస్తున్న చికిత్సల వివరాలు, అందుబాటులో ఉన్న వసతులు, సమస్యలు, ఆసుపత్రి ఓపీ, ఐపీ సర్జికల్ రికార్డులు పరిశీలించారు. ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలపై వైద్యులను ఎమ్మెల్యే రాము ప్రశ్నించారు. ఆ ప్రచారాలు పూర్తి అవాస్తవమని, వాస్తవ నివేదికలను వైద్యులు చూపించారు. దుష్ప్రచారాలు చేసే వారిపై పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేయాలని సూచించారు. మనం సరిగ్గా వాళ్ళకి రెఫరెంట్ కాకపోతే ఈ డాక్టర్ బాగున్నాడు, ఈ డాక్టర్ బాగాలేదు, ఈ డాక్టర్ ఇది అనేది రాదండి. గవర్నమెంట్ హాస్పిటల్ బాగాలేదు మీరు ఏదైనా చూసుకోండి. ఏ డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తారు మొత్తం హాస్పిటల్కే బ్యాటింగ్ ఉంది, ఈ హాస్పిటల్ చేయలేదు అని చెప్తారు కానీ ఇన్ఫ్లుయెన్స్ రాదు. అందులో మనం అందరూ స్కేల్ తీసుకోవాల్సింది ఏంటంటే ఈ నో మ్యాటర్ వాట్ హూఎవర్ కమ్స్ బేసిక్గా వాళ్ళని ఇంత ముందు మీద ఎలా ఉందమ్మా బేసిక్గా బాగుందని ఇట్లా అక్కడ చేత తీసాం అయిపోతుంది. ఇంత ముందు ఇంత వాసనలు వచ్చాయి కదా మీకు బాగా అబ్జర్వ్ చేస్తారా? ఒక ఫుడ్ వచ్చారు బ్యాడ్ నేమ్ మనకైనా. అవును సార్, అవును. బ్యాడ్ నలుగురిలోకి వెళ్ళింది, అసలు అమ్మాయి కావాలని చేసింది అంతది, అది కాదు అని తెలిసినాక ఆ విషయం మాత్రం నలుగురిలోకి వెళ్ళలేదు. ఎప్పుడు అదే అంటే మీరు ఒక్కటి నేను అదే ఫేస్ చేసుకుంటున్నా, మీరు అదే ఫేస్ చేసుకుంటున్నాను. మనం ఇప్పుడు నిజంగా చూసుకుంటే ఇప్పుడు స్టాండర్డ్స్ పెరిగినాయి. స్టాండర్డ్స్ పెరిగింది అనేది ఎవరికైనా అర్థమవుతుంది అనేది నా ప్రశ్న. బేసిక్ వెళ్ళే మన ఎంత వాళ్ళు చేస్తున్నాం మన ముందు మన పార్క్ వెళ్ళకుండా చెత్త అలా ఉండేదండి. బేసిక్ అంత దారుణంగా ఉండేది ఏంటో మొత్తం రోడ్డు మీద వాళ్ళకి ఆ తర్వాత నుండి అమ్మాయి డాక్టర్స్ దగ్గరకు రావటం మానేసింది సార్. బయట వాళ్ళకి చూపించుకొని వాళ్ళ నంబర్ వేయించుకొని వెళ్ళిపోతుంది సార్. 3 times యూరిన్ టెస్ట్ నెగిటివ్ వచ్చింది సార్. 2 times స్కాన్ లో నెగిటివ్ వచ్చింది. చెప్పాను తర్వాత ఒక రోజు నా దగ్గరకు వచ్చింది. నేను నా దగ్గర చూపించుకోవటానికి రావట్లేదు సార్. వేరే దేనికో వస్తే నాకు అది సార్ చైర్మన్ గారితో వచ్చినాక నాకు గుర్తొచ్చింది అమ్మాయి ముఖం. తర్వాత నేను నీతో మాట్లాడాను కదమ్మా, నువ్వు చెప్పానుగా నీకు ప్రెగ్నెన్సీ కాదని అంటే కాదు మందులు ఇచ్చారు అది ఏదో చెబుతుంది. ఒకవేళ ఏదన్నా ఇన్ఫర్టిలిటీ ఏదన్నా ఉందా అని మేము చూసినప్పుడు జెస్టేషనల్ శాక్ లోపల ప్రెగ్నెన్సీ ఏమీ లేదు అన్నప్పుడు లేదు అని డాక్యుమెంట్ చేసేస్తాం. చేసి నో ఎవిడెన్స్ ఆఫ్ జెస్టేషనల్ శాక్ అని చూసి యువర్ నాట్ ప్రెగ్నెంట్, గో ఫర్ అనదర్ స్కాన్ అనేసి రేడియాలజిస్ట్ కన్ఫర్మేషన్ కోసం కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.